ఎరుకో గోడలు ముందున్న ఎర్ర సముద్రము ఎదురైనా, ఎరుకో గోడలు ముందున్న ఎర్ర సముద్రము ఎదురైనా, అద్భుత దేవుడు మనకుండా భయమేలా మనకింక. అద్భుత దేవుడు మనకుండా భయమేలా మనకింక. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, భయపడుతున్నావా? దేవుడు అంటున్నాడు ఇక్కడ ఈ పాట రచనలో ఏమంటున్నాడంటే, ఎర్ర సముద్రం ఎదురైన ఎరుకో గోడల ముందున్న అద్భుత దేవుడు మనకుండగా భయమేలా మనకి. ఫరో అనుకుంటాడు, వీళ్ళని నేను తరుముతూ ఉన్నాను, వీళ్ళకి ఎర్ర సముద్రం ఎదురవుతూ ఉంది, ఇంకా వీళ్ళు నా చేతికి చిక్కిపోయారు అని అనుకున్నాడు. కానీ దేవుడు దాన్ని తారుమారు చేశాడు. హల్లెలూయా. ఎర్ర సముద్రాన్ని పాయలుగా మార్చాడు, అందులోంచి తన ప్రజలు నడిచేలాగా చేశాడు, అద్భుతం చేశాడు. ఎరుకో రాజు అనుకున్నాడు, నేను చాలా ప్రతిష్టాత్మకమైన గోడలను కట్టాను, నా గోడలను దాటి ఏ యొక్క శత్రువు రాడు అని అనుకున్నాడు. ఆ గోడలను ఎవరూ పగలగొట్టలేరు అనుకున్నారు. అక్కడ దేవుడు తన ప్రజల పక్షాన్ని నిలబడి ఎరుకో గోడలను కూల్చివేశాడు. చూసావా, శత్రువు ఎంత బలమైన వాడైనా, వాడి దగ్గర ఎంత బలమైన ఆయుధం ఉన్నా, మన దగ్గర అంతకన్నా మించిన గొప్ప ఆయుధం ఉంది. అదే రెండంచులు గల తన వాక్కు, అదే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. కనుక ఆ వాక్కును పట్టుకొని మనం ముందుకు నడిచినప్పుడు ఏ విషయం నిన్ను భయపెడుతుందో ఆ భయాన్ని తొలగించుకొని దేవుని వాక్యం పట్టుకొని వాక్యానుసారంగా నడువు. దేవుడు నీ జీవితంలో అద్భుతాన్ని జరిగించి, ఉన్నవి లేనట్టు లేని ఉన్నట్లు తారుమారు చేసి నిన్ను ఉన్నతమైన స్థానానికి ఆయన నడిపించి ఆశీర్వదిస్తారు. ఆమేన్.